సార్ మీ పేరండి? వెంకటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారండి? బిజినెస్ చేస్తున్నాం. ఎట్లా ఉందండి బిజినెస్? బాగుంది. ఓకే అండి. ఇప్పుడు ఎలా ఉందండి గవర్నమెంట్ ఇప్పుడు దావోస్ పర్యటన ఒకటి పూర్తయింది, దీని వల్ల ఏమైనా పెట్టుబడులు వస్తాయంటారు ఆంధ్రాకి? పెట్టుబడులు వస్తాయి, కాకపోతే ఎవరికాళ్ళు వెంటనే అనేది రాదు కదా, ప్రాసెస్ ఉంటది కదా, దాని మీద లాంగ్ టర్మ్ లో బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే భారీ పెట్టుబడులు లక్ష్యంగానే దావోస్ వెళ్ళినట్టు చెప్తున్నారు ముఖ్యమంత్రి కావచ్చు, ఐటీ మినిస్టర్ కావచ్చు. చాలా పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించేందుకే ఇక చాలా అంటే వెళ్ళారు కదా, సో వెళ్ళినందుకు న్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుద్దండి. ఎందుకంటే తెలంగాణకు మనకి తేడా ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నారు కాబట్టి కొద్దిగా ఈజీగా వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి. మనకు కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అంత వివరం అంతా కొంచెం కష్టపడుతున్నారు. మాక్సిమం వస్తాయని మనం ఆశిద్దాం. సమావేశాల్లో చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు పాల్గొనే విధానం చూస్తుంటే గత ప్రభుత్వాల్లో జరిగిన టైంలో జరిగిన దావోస్ పర్యటనలకి ఈ పర్యటనకి తేడా ఏమైనా అబ్జర్వ్ చేస్తారు? అంటే రెస్పెక్టబుల్ గా వాళ్ళ స్పీచ్ కానీ కన్విన్స్ చేయటం కానీ సబ్జెక్టు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కానీ తేడా ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సరే మనం వెళ్ళాలి కాబట్టి వెళ్తాం, దాని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత అవగాహన తక్కువ, వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్. ఇంకో పక్క గతంలో అప్పుడు చంద్రబాబు ఫస్ట్ టైం బిల్ గేట్స్ ని కలిశారు, మళ్ళీ రీసెంట్ గా దావోస్ పర్యటనలో కూడా బిల్ గేట్స్ ని కలవడం జరిగింది. ఎలా ఉంటది అంటారు ఈ పరిణామం? అంటే పాత టైంలో ఏంటంటే అప్పుడు అంత నమ్మకం లేదు కదా జనాలకి, ఇప్పుడు నమ్మకం కలిగింది కాబట్టి ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచనలో. 7 నెలలు అవుతుందండి కొత్త గవర్నమెంట్ వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి. ఈ 7 నెలల పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? అంటే అందరికి ఏంటంటే ఇంకా కంప్లీట్ అది రాలేదు ఫీలింగ్ ఉంది, కానీ కాకపోతే అన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా వన్ బై వన్. వెంటనే మనకి రిజల్ట్స్ అనేది వెంటనే తెలియదు కదా. మా ఎక్స్పెక్టేషన్ బాగుంటుందని లాంగ్ టర్మ్. నమ్మకం ఏంటి? మీ ఎక్స్పెక్టేషన్ బాగుంటుందని చెప్తే కష్టపడి ముందు ఏదో వయసు అయిపోతుంది, మనం ఏదో రాష్ట్రానికి చేద్దాం, నేనేదో చేసుకోవాలనే ఫీలింగ్ కంటే మనం ఏదో చేద్దాం, నలుగురు ఏదో వెళ్ళేటప్పుడు కొంచెం మంచి పేరు తెచ్చుకుందాం అనే ఫీలింగ్ ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. 100%. అంటే ఎవరి కాళ్ళు నాది అనుకోకుండా మన అనే ఫీలింగ్. ఇప్పుడు మనమైనా నాది అనుకునేదానికంటే మన అనుకునేదానికి ఎంత తేడా ఉంటుంది. అంటే మన రాష్ట్రం అనే ఫీలింగ్, ఏదో ఒకటి చేయాలని తపన కాబట్టి కనిపిస్తుంది చంద్రబాబులో. కాకపోతే వెంటనే మనం చెట్టేయంలోనే బాగుంటుందని. ఇప్పుడు మొన్న ఎవరో అన్నారు 20 సంవత్సరాలు నేను బతుకుతాడని. అంటే మనం సంపాదించేదానికి మనం 10 సంవత్సరాలు బతుకుతాను, నాకు సరిపోదు కదా నాకు ఉన్నది. నేను నెక్స్ట్ ఎందుకు ఆలోచిస్తున్నా, మన పిల్లలకు కానీ మనకు కానీ ఉంటదనే కదా. ఇంకా అలా ఆలోచిస్తే వాళ్ళకి ఎట్లా ఉన్నాయండి? రోడ్ల పైన కూడా దృష్టి సాధించారని చెప్తున్నారు, గుంతలు లేకుండా రోడ్లు పూడుస్తున్నారని చెప్తున్నారు, గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారని చెప్తున్నారు. ఆగిరిపల్లి వెళ్ళాను, వెళ్తే క్లియర్ గా ఉంది. అక్కడ జనమే చెబుతున్నారు. మొన్న వెళ్తుంటే ఎన్ని గోతులను ఇవాళ బాగుందని. నిన్న వెళ్ళాను నేను. జనరల్ గా గతంలో బాగాలేవా రోడ్లు? అంటే నేను డైరెక్ట్ గా చూడలేదు, కానీ జనాల ఫీలింగ్, వాళ్ళు చెప్పే వాళ్ళని బట్టి మనకు అర్థం అవుతుంది. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ మెజార్టీతో ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు, కూటమి పార్టీని. సో గెలిపించినందుకు ప్రజలు సాటిస్ఫాక్షన్ తో ఉన్నారంటే ఏం చెప్తారు? అంటే మెజారిటీ % ఉన్నారు, ఒక 20% వాళ్ళకి ఆలోచనలు. వాళ్ళకి ఏంటంటే మనకి ఇప్పుడు గ్యాస్ ఉంది, మాకు వెంటనే ఇవాళే పడలేదు, అసలు ఈ బ్యాంకులో పడకుండా మాకు డైరెక్ట్ ఇస్తే బాగుండు అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఇంకా దాన్ని కూడా మనం ఏం చేయగలుగుతాం. అదే శ్రీనివాసరావు గారు ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసి 2 ఏళ్ళు అవుతుందండి. సో అనుకున్నారా ఆయన పాదయాత్ర కంప్లీట్ చేస్తారని? ఎందుకంటే ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే ముందే లోకేష్ పాదయాత్ర చేయలేడు, మధ్యలోనే ఆపేస్తాడు, అసలు పాదయాత్ర అంటే వైసీపీ ఫ్యామిలీదే, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీదే, పాదయాత్ర వాళ్ళకే పేటెంట్ అని చెప్పి అనేవారు కదా. సో ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏముంది, ఇప్పుడు పార్టీ కోసం అహర్నిశలు వాళ్ళు పూర్తి స్థాయిగా మరి ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి 1983 నుంచి కూడా మేము పార్టీని అంకిత భావంతో వాళ్ళు చేసే పనులు కానీ, మరి ఆయన కిలో 2 రూపాయల బియ్యం కాడ నుంచి మరి చెప్పుకుంటూ పోతుంటే ఆయన ఎమ్మటి క్యాబినెట్ కానీ, ఎర్రనాయుడు కానీ, రాజధాని భాష కానీ, మాకు నేను పెదరత్తి కానీ ఇట్లా చెప్పుకుంటే మాకు మా లీడరు మాదల రాజేంద్ర గారు కానీ, మరి ఆయన స్ఫూర్తిగా ఒక కుర్రోడు అయ్యిండి యుఎస్ఏ ఎడ్యుకేషన్ చేసి లోకేష్ గారు మరి ప్రజల కోసం పాటుపడి మరి పాదయాత్ర అక్కడ మొదలుపెట్టి మరి నందమూరి వాళ్ళ తాలూకా ఆయన మరణించినా కానీ పార్టీని వదిలిపెట్టకుండా పార్టీ కోసం అహర్నిశలు వాళ్ళు ఒక స్ఫూర్తిగా తీసుకొని ఎన్టీఆర్ గారి పేరుని నిలబెట్టి పార్టీని నిలబెట్టి వాళ్ళు చేస్తున్న కృషి అహర్నిశలు. దాన్ని మనం పూర్తిగా ఏకీభవించాల్సిందే, దాన్ని ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ కోసం ప్రాణాలు విడిచిన వాళ్ళు ఉన్నారు. అంటే పాదయాత్ర వలన
లోకేష్ లో ఏమైనా మార్పులు వచ్చాయా? రాజకీయ నాయకుడిగా పరిణితి చెందాడా పాదయాత్ర వల్ల? పాదయాత్ర వల్ల కొంత అనుభవం వచ్చింది ఆయన. అనుభవం అంటే ఎక్కడంటే ఒక్కో లొకేషన్లో ఒక్కో శాసనసభ్యుడు, ఒక్కొక్క పార్టీ లీడర్లు ఎలా ఉండారు, అక్కడ ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉండి, మరి అక్కడ కూడా ఆయన ఏం చేశాడంటే ప్రత్యేకంగా వాళ్ళని ఒక కమిటీ లాగా పెట్టి ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసి మరి ఆ డ్వాక్రా మహిళలతో కానీ, మరి పార్టీ నాయకులతో కానీ, పార్టీ కార్యకర్తలతో కానీ వాళ్ళ మనోభావాలు తీసుకొని ఆయనకి నాకు తెలిసి ఆ పాదయాత్ర మూలన ఒక మంచి అనుభవం వచ్చింది అనుకుంటున్నాను నేను. పార్టీ పరంగా రాజకీయాలకి లోకేష్ పనికిరాడు, తెలుగు మాట్లాడడం రాదు, సరిగా రాజకీయాలకు అసలు పనికిరాడు అని చెప్పి, అసమర్థుడు అని చెప్పి ఇట్లా అనేవారు కదా. ఎవరండి, ఎవరు పుడతా ఎవరు నేర్చుకుని వచ్చారు? ఇప్పుడు మొక్కను కూడా పోషణ చేస్తేనేగా నీరను గాలి నీరు వాతావరణం అనుకూలంగా ఉంటేనేగా. ఇప్పుడు మనమైనా ఆరోగ్యం బాగుంటేనే నిలబడగలుగుతాం. రెసిస్టెన్స్ పవర్ మనిషికి కూడా అనుభవం ఉండాలి. పార్టీ కోసం అహర్నిశలు పోరాడి పనిచేయాలనే ఆలోచన ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా నాకు తెలిసి మంగళగిరిలో ఇక్కడ శాసనసభ్యులు ఎవరు సరిగా ఏం పని చేసి వచ్చారు? ఎవరు ఒక అభివృద్ధి అనే దాని మీద చేయలే. కానీ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఎమ్మెల్యేగా రావటం అనేది అసలు మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ, మరి ఒక పార్టీ శ్రేణుల్లో కానీ, మరి నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ హర్షించాల్సిన విషయం. ఎందుకంటే ఈయన ఇంకా మనకి 3.5 సంవత్సరాలు గట్టిగా ఉంది. 3.5 సంవత్సరాలు గట్టిగా ఆయన శాసనసభ్యుడు. పైగా ఆయనకి క్యాబినెట్లో 2 మినిస్టర్లు ఇచ్చారు, ఐటీ ఇచ్చారు, మరి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా అర్హుడనే నేను అనుకుంటున్నాను. నేను అందుబాటులో ఉంటున్నాడా మరి ప్రజలకి? మీరు అంత భారీ మెజార్టీతో ఆయన గెలిపించారు, మరి అందుబాటులో ఉండాలని ఆయన అహర్నిశలు పోరాడుతున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందుబాటులో ఉండటానికి తాడేపల్లిలో ఒక ఇది పెట్టాడు కదా, ప్రత్యేకంగా ప్రజలందరితో మనోభావాలు. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి మేము వెరిఫై చేసి చూసాం అసలు అక్కడ ఎట్లా జరుగుతుంది. టోకెన్ సిస్టమ్ లాగా ఇచ్చి మరి అక్కడ ప్రజల యొక్క రెజ్యూములు తీసుకోవటం. అట్లా గత ప్రభుత్వంలో ఉండేదా ప్రజా సమస్యలు ఏమో తెలుసుకునే వాళ్ళ? అంతకుముందు లేదు అసలు. అంతకుముందు ఆయన ఒక రచ్చబండలాగా రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ప్రత్యేకంగా ఎర్లీ మార్నింగ్ 1 గంట కేటాయించి నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ, మరి ప్రజలు పడే ఇబ్బందులు కానీ తెలుసుకోవటం కానీ పరిస్థితి 8 నెలలు ఈ సిస్టమ్ ఈయనే పెట్టాడు. అంతకుముందు నియోజకవర్గంలో శాసనసభ్యులు ఎవరు పెట్టలే. మేము తెలుసుకున్న అంశం అది. మంగళగిరి ప్రజలు హ్యాపీగా ఉన్నారు. మంగళగిరి ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే అందరి మనోభావాలు వాస్తవంగా అయితే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి నియోజకవర్గంలో లోటుపాట్లు, మరి రోడ్లు పాడు, మరి పెండింగ్ పడ్డాయి. మరి రాజధాని వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసి రేపు ఫిబ్రవరి 2nd వీక్లో రాజధాని మళ్ళీ పునర్నిర్మాణం అనే ఒక భావంలో అంకిత భావంతో ఉన్నారు. అది మేము పేపర్ స్టేట్మెంట్ చూశాను, లైవ్లో కూడా చెక్ చేసాం.